పరిశుద్ధుడమైన ప్రియమైన తండ్రి, మీ ప్రేమకు మీ కరుణకు మీకు కటాక్షము మేమేమి చెల్లించగలమా? గత సంవత్సరంలో మీరు అనేక మేలు ఉపకారాలు చేసినటువంటి దేవుడు, ప్రపంచమంతా గజగజలాడి వణికిపోతున్న సమయంలో మీ అందరూ విశ్వాసంతో జీవిస్తున్నటువంటి బిడ్డలను, కుటుంబాలను, పిల్లలను, ఈ సంఘంతో సహా నా ప్రభువా, యుఎస్లో ఉన్నటువంటి దైవజనులను వారందరినీ క్షేమంగా కాపాడి వారిద్దరిని క్షేమంగా చేర్పించమని సంఘము ప్రార్థించి ఉన్నది. ఇదిగో నా ప్రభువా, మేము మా కుటుంబం కూడా ప్రార్థించినాము. క్షేమంగా మా మధ్యలోకి చేర్పించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్యులకు, విశ్వాసులకు, అవిశ్వాసులకు ఎంత భేదం ఉన్నదో మాకు తెలియపరచు. ఇకనైనా లోకము మిమ్మల్ని గుర్తించుకుని పొందించి ప్రపంచాన్ని వణికించే ఆ వైరస్ను ఏ శాస్త్రజ్ఞులు, ఏ డాక్టర్స్, ఏ రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా ఇప్పటికీ సరైన విధంగా కనుగొనలేకపోయారు. అది మీ యొక్క క్రియలు, అది మీ యొక్క ప్రభావం, మీ యొక్క ప్రసన్నత, మీ యొక్క శక్తి, సామర్థ్యం మీ ఎందున్నదని తెలుసుకున్నటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. ఈ సంఘంతో నాతో మాట్లాడేటప్పుడు నేర్చినటువంటి కృప ఆధిక్యత, గత రోజు సాయంకాలం జరిగిన ప్రమాదం నుండి నన్ను తప్పించి ఈ మధ్యలో నిలబెట్టుటకు ఈ కృపకు నేను కృతజ్ఞుని. యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, గత సంవత్సరంలో అనేక విషయాల్లో దేవునికి ఇష్టమైన జీవితం జీవించలేదేమో. ఒకవేళ ఆ విధంగా జీవించకుండా కంటికి రెప్పవలే కాపాడుతూ సజీవ లెక్కలో వచ్చినందుకు మనం కృతజ్ఞులం. ఆయన రుణపడి ఉన్నాం. మంచి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారు, అయ్యా మేము ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము అని. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ నూతన సంవత్సరంలో ఆయన నూతన ఆత్మతో, నూతన మనసుతో, నూతన ఆరోగ్యంతో మనల్ని అందరినీ కాపాడున్నట్లుగా, మరియు దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నారు అది మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. శుద్ధ హృదయము నాకు దయచేయమని ప్రార్థన చేశాడు దావీదు భక్తుడు. 51వ కీర్తనలో 10వ వచనంలో, అయ్యా తన పాపములన్నీ ఒప్పుకుంటున్నాడు. నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ప్రసంగి రాస్తూ ఉన్నాడు, ఏది క్రొత్తది? మన జీవితంలో ఏది క్రొత్తది? కొత్త సంవత్సరము, కొత్త బట్టలు, కొత్త అనేకమైనటువంటి విధముగా మనము ఆచరిస్తూ ఉన్నాం. అనేక విధములుగా మనము నూతనమైనది, క్రొత్తది అని అంటున్నాం. కానీ ప్రసంగి భక్తుడు ఏం రాస్తున్నాడంటే, ఏది కొత్తది? ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది. 8వ వచనం, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుతున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోన్నది, మునుపు జరిగినదే ఇక జరగబోన్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు అది
సంవత్సరంలో జరుగుతూ ఉన్నవి, దినములు జరుగుతున్నాయి, మాసములు జరుగుతున్నవి. నూతనమైనది ఏది లేదు. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకటి చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. మరియు కూడా ముందుండిన తరములలో ఉండినది. హబక్కు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో సంవత్సరంలో జరుగుతూ ఉన్నవి, సంవత్సరంలో జరుగుతూనే ఉన్నవి, కాలంలో జరుగుతూనే ఉన్నవి. కానీ ఏమంటున్నాడంటే, ఒకసారి చదవండి 2వ అధ్యాయంలో, సంవత్సరంలో జరుగుతూ ఉన్నవి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ప్రవక్త హబక్కుకు చేసిన ప్రార్థన. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచు. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయు. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇది దేవుడు హబక్కు ద్వారా తెలియపరిచినటువంటి ఈ గొప్ప జ్ఞాన సంపద ఆయనది. ఆయన ప్రవచనం ఎత్తి తెలియపరుస్తున్నాడు, లోకానికి సందేశం ఇస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ కోటు ముద్ర ఫ్యాక్టరీ నుంచి వస్తుంది, అక్కడి నుంచి షాప్స్లో వస్తుంది, షాప్ నుండి మళ్ళీ ఎప్పుడు వస్తుంది, అక్కడి నుంచి టైలర్ దగ్గరికి పోతుంది, అది వస్తుంది. ఎప్పుడు కొత్తది అది వీవింగ్, అది తయారు చేసినప్పుడే కొత్తది కదా. కానీ ఆ దారం కొత్తదేం కాదు కదా, అదంతా వీవింగ్ చేస్తుంది. కాబట్టి మన జీవితంలో కొత్తది ఏది? కొత్తది ఏది? నికోదేము అనే భక్తుడు, ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తుని, అది కూడా ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు కాబట్టి ఆయన ఎవరి గుంపులో సమాజంలో ఉండకుండా అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చాడు. వచ్చి బోధకుడా, 2వ వచనం, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచన క్రియలను ఎవడును చెయ్యలేడని ఆయనతో చెప్పాడు. యేసు ప్రభుతో చెబుతున్నాడు. ఆయనను అడుగుతూ ఉన్నాడు, నీవు ఆయనను దేవుడని తెలుసుకోలేకపోయాడు. ప్రవచనాలు ఎత్తారు, ప్రవక్త చెప్పారు, యెహోవా ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన, మోజెస్ కూడా చెప్పాడు. 3వది చదువు, 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. నువ్వు క్రొత్తగా జన్మించాలా బాబు? ఇవన్నీ చాలా సంగతులు నాతో మాట్లాడుతున్నావు, కానీ నువ్వు నూతనముగా జన్మించి ఉన్నావా? నువ్వు నూతన హృదయంతో ఉన్నావా? నువ్వు నూతన జీవితం జీవించడానికి ఈ క్రొత్త సంవత్సరంలో మీరు ఏం తీర్మానం చేసుకుంటూ ఉన్నారు? నేను రోజు వాచ్నైట్ సర్వీస్లో అనేక మంది తీర్మానాలు చేసుకుంటారు. ఈ నూతన సంవత్సరం అంతా, అయ్యా నేను వెనుతట్టు తిరగను, నేను కన్నులతో నిబంధన చేసుకుంటాను, చెవులతో నిబంధన చేసుకుంటాను, నేను నోటి పెదవులతో నేను నిబంధన చేసుకుంటాను. యెషయా ప్రవక్త చెప్పినట్లుగా నా పెదవులు అపవిత్రమైన పెదవులు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన దూత పరలోకం నుండి దిగి వచ్చి కారు నిప్పుతో ఆయన పెదవులను ఉంచాడు. వాక్యం అనే నిప్పుతో నీ పెదవులు తాకాలి. వాక్యము అనే ఆ ఖడ్గము ద్వారా నీ యొక్క హృదయంలో వాక్యం రావాలి. ఆ వాక్యం నీ జీవితంలో స్థిరపడినప్పుడు నీవు నూతనమైన జీవితం జీవిస్తున్నావు. ఈయన నికోదేమును అడుగుతూ ఉన్నాడు, నువ్వు కొత్తగా జన్మించితేనే కానీ నీవు ఏమాత్రం కూడా దేవుని రాజ్యంకు నువ్వు చూడలేవు బాబు. ఆయన ఆశ్చర్యపడుతున్నాడు, కొత్తగా జన్మించాలంటే ఏమని? అందుకే
6వ వచనం చదవమ్మా. యేసు ప్రభువు శరీర మూలముగా జన్మించినది ఆ. శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవాలని నేను ఇంత చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కొత్తగా జన్మిస్తున్నావు అని ఆశ్చర్యపడుతున్నావు. ఆశ్చర్యపడుతున్నావు ఎందుకు? లేవు నీ హృదయంలో నూతనత్వం రావాలి. నీ హృదయంలో నూతన జీవితం జీవించడానికి దేవునితో తీర్మానం చేసుకున్నాలి. అయ్యా ప్రభువా, నేను ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి ఈ నూతన సంవత్సరం కాదు, నా జీవిత కాలం అంతా నీతో కలిసి జీవిస్తాను. నీతో నీ సహవాసంలోనే పాలుభోగస్తుడిగా ఉంటాను. నీతో కలిసి జీవిస్తానని తీర్మానం చేసుకున్నాను. మనమందరము ప్రార్థన చేశాం కదా. అమ్మగారి గురించి రోజు విజ్ఞాపన ప్రార్థన చేశాం. అయ్యగారు కూడా వారు క్షేమంగా ఉండాలి, క్షేమంగా రావాలి మన మధ్యలోనికి. అది మన ఆశ. అనేకమైన ప్రమాదాల నుండి దైవజనులు ఎంతో మంది, ఇప్పుడు మా సీనియర్ పాస్టర్ పురుషోత్తమయ్య గారు, ఆయన మరి హోమ్ ఇంట్లోనే చికిత్స పొందుతూ ఉన్నాం. ఆయన మిస్సెస్ స్టాఫ్ నర్స్, సీనియర్ స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్ గాంధీ హాస్పిటల్. ఆమెకు ఉన్నది, ఆమె కూతురు కూడా. ఎందుకు వచ్చిందో వైరస్, ఎవరి ద్వారా వచ్చిందో తెలియదు. ఆయన ఎంత జాగ్రత్త పడతాడు. మాస్క్ లేకపోతే అతను బయట పంపిస్తాడు, లేకపోతే వారికి మాస్క్ తెచ్చిస్తాడు వాలంటీర్స్. మరియు దగ్గర కూర్చోకుండా బెంచ్లో ఆ చివరిలో ఈ చివరి మధ్యలో గ్యాప్ ఉంటాడు. సరే, ఆయన ఉన్నాడు. దయానంద్ పాస్టర్ అని తార్నాకలో ఉన్నారు, ఫెయిత్ బాప్టిస్ట్ చర్చ్. పాపం ఆయన కూడా ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు. ఐసీయూ నుంచి ఇప్పుడు బయటకు వచ్చాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. దైవ సేవకుల గురించి ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు కనికరించాడు. మనల్ని అందరినీ కూడా కనికరించాడు. ఆయన కృపలో మనల్ని భద్రపరిచాడు. నిన్నటి రోజే నేను చెప్తున్నాను కదా, జస్ట్ అట్లా వాడు స్పీడ్లో వచ్చి నాకు డాష్ ఇచ్చిండు. నేను డివైడర్కి తలగలేదు. ఇమ్మీడియట్లీ నేను పక్కకు తీసుకున్నా. వాడే నా దగ్గరకు వచ్చి నా కీ తీసుకొని పోయాడు. దేవుని కృప. ఆ కీ లేదు. ఈ బైబిల్ ఏమో డిక్కీలో ఉన్నది. ఎప్పటికీ బైబిల్ ఉంటుంది అందులో నా సందేశంను పెట్టుకున్నాను. అయ్యో, లాక్ తెరవడం లేదు. ఓన్లీ ఆఫ్ అని స్టార్ట్ అయితే ఉన్నది. తర్వాత రాత్రి అంతా ప్రార్థన చేశాను. దేవుడు ఇదే కాలంలో మా వైపు వెతికింది, ఎక్కడ దొరికింది. అప్పుడు తీసి నాకు చెప్తూ, ఎప్పుడు ఏ క్షణం ఏమి జరుగుతున్నదో సాతాను వశంలో పడకుండా గర్జించు సింహం వల్ల ఎవరు మింగుదురా అని సాతాను వెతుకుతుంది. ఆ సాతాను శోధన నుండి మనం తప్పించబడాలి. మొదటి పేతురు 5వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని అది తిరుగుతుంది. చెప్పండి, 5వ అధ్యాయం చెప్పండి. బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. నువ్వు దాంట్లో పోతుంటేనే నేను మైండ్ డైవర్ట్ చేస్తుంది. నీ యొక్క అడుగులు డైవర్ట్ అవుతుంటాయి. నీ ఆలోచన డైవర్ట్ అవుతుంటుంది. ఏమి జరగబోతుందో తెలియదు. రాత్రి 3 గంటల రాత్రికి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఏదో ఉన్నది కదా, ఎన్జేఆర్ఐ ముందట. అక్కడికి డీసీఎం లోపలికి వెళ్ళిపోయింది. దాని ముందట ఇంకొక కారు ఉన్నది. 5గురు చనిపోయారు టైము. అదే టైంలో అందుకే లేట్ అయింది. డీసీఎం అక్కడనే ఉంది, ఇంకో కారు అక్కడనే ఉంది, ఇంకొక వెహికల్ కూడా అక్కడనే ఉంది. ఆ టెంపుల్ లోపలికి దూసుకపోయింది. ఏమి జరుగుతుంది తెలియదు. నీవు దినంలో క్షేమంగా ఇంటికి రావాలంటే ఎంతో జాగ్రత్త వహించాలి. నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు నిన్ను కాచి కాపాడతాడు. అందుకే
దావీదు కీర్తనకారుడు ఇలా రాస్తూ ఉన్నాడు. దేవా, ఆ. నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనసు నూతనముగా పుట్టించాలి. నీ చంచలత్వంతో ఉండకూడదు, అజితేంద్రియంతో ఉండకూడదు. నీ మనసు అల్లకల్లోలం కాకుండా ఉండదు. నీ హృదయములో దేవుని వాక్యం నివసించినంత కాలము ఏ మాత్రం కూడా ఇది తొందరలు జరగవు. 17వ వచనము, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన వలన కాదు. విరిగి నలిగిన దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైనది. నీ మనస్సు మారినప్పుడు, నీ మనస్సు విరిగినప్పుడు, నీ హృదయం విరగొట్టుకున్నప్పుడు, నీ జీవితంలో ప్రభువైన యేసు క్రీస్తును స్థిరపరచుకున్నప్పుడు నీవు నూతనమైన జీవితం జీవిస్తావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నాను? నేను వృద్ధాప్యంలో ఉన్న జోసెఫ్ వారి సున్నామని బట్టి నేను ఎంతో వారిని జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే ఆ వృద్ధాప్యంలో వారు టెన్షన్గా నేను వచ్చినప్పుడే వచ్చి అంటే నేను కరెక్ట్ టైంకి వచ్చేవాడిని. ఆ టైంలో అప్పుడు కృపానందం ఇవన్నీ సర్దేవాడు. వాళ్ళిద్దరు అయితే తప్పకుండా బైబిల్ పట్టుకొని వచ్చేవాడు. ఆలోచనలలో తలంపులలో కూడా దేవుడు కలిగి ఉన్నవారికి దేవుని కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుని యొక్క మరి బిడ్డలంతా ఆశీర్వదింపబడతారు. అందుకని యోహాను ఆ విధంగా చూపించినాడు. యోహాను 1వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఆ విధంగా చదివించాడు. ఇంకా నికోదేము ధర్మశాస్త్రోపదేశకుడు, ఆయన ప్రవచనాలన్నీ చదివాడు. ధర్మశాస్త్రం అంతా కూడా తెలియపరిచాడు. బోధించేవాడు కానీ గ్రహించలేకపోయాడు. యేసు క్రీస్తును గ్రహించలేకపోయాడు. గమాల్యేలు ఒకడు గ్రహించాడు, గొల్లలు గ్రహించాడు. గొల్లలండి వారు విద్యలేని పామరుడు. వారి యొద్దకు దేవదూత వచ్చి చెప్పింది అంతే. వారు ఏమన్నారు? మందలని వదులుకున్నారు, పరిగెత్తుకొని పోయారు. వారు ప్రచురం చేశారండి. వారు వీధికి వాడవాడకు ఎవరు కనిపిస్తారండి? మాకు దేవదూతలు పరలోకం నుండి దిగొచ్చారు, ఈ వర్తమానం మాకు అందించారని ప్రచురం చేశారు. నీ జీవితంలో ఒక్క స్నేహితుని కన్నా యేసు ప్రభును పరిచయం చేసావా? యేసు ప్రభు గురించి ఏమైనా మాట్లాడినావా? యేసు ప్రభు నేను యేసు ప్రభు బిడ్డనని కూడా చెప్పగలుగుతున్నారా? లేదా? చాలా జాగ్రత్త. నీలో దేవుడు ఉండాలి. దేవుని యొక్క వాక్యం నివసించాలి. దేవుని యొక్క వాక్యము నివసించాలి. నేను ముందుగా పోవచ్చు మెట్టుగానున్న స్థలంలో సరళం చేసేదను. ఐజయా 45:1-2. ఐజయా 45:1-2. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ నూతన సంవత్సరంలో మీకంటే ముందుగా నేను నడుస్తాను, మీ మార్గంలన్నీ సరళం చేస్తాను. మీ మార్గంలన్నీ నేను సరళం చేస్తాను. చదవండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లు విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టుగానున్న స్థలములను సరళం చేసేది. ఎత్తు పల్లములు ఉన్నటువంటి సరళం చేస్తాను. ఇత్తడి తలుపులు పగలగొట్టేదని, ఇనుప గడియలను విడగొట్టేదని. ఎన్ని శ్రమలు వచ్చినా నీ ముందట, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతోమంది దైవజనులు నిద్రించారు, ఎంతోమంది దైవజనులు మాస్టర్లు నిద్రించారు కరోనా ద్వారా. నిన్ననే విశ్వవాణి ద్వారా వార్త వచ్చింది. ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో, ఒడిశా ఆ ప్రాంతంలో ఆ పాస్టర్ గారు యాక్సిడెంట్ అయింది. వారి అయితే కుమారు మోటార్ సైకిల్ నుండి పరిచర్య చేయడానికి పోతున్నాడు, యాక్సిడెంట్ అయింది. మనలో దేవుని యొక్క వాక్యం నిలిచినంత కాలము దేవుడు నిన్ను ఆ వాక్యం ద్వారా నడిపిస్తుంటాడు. వాక్యం ద్వారా నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడంటే
దేవుని వాక్యం బోధిస్తుంది. 30వ అధ్యాయములో నువ్వు కుడికి తిరిగినా ఎడమకు తిరిగినా ఇదే మార్గం అని శబ్దం నీకు వినబడుతుంది. నువ్వు ఇది మార్గము కరెక్ట్ కాదు, ఈ మార్గము కరెక్ట్ కాదని నీకు తెలియపరుస్తాడు. ఒక్కసారి చదవండి 33వ అధ్యాయం, 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టునైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. అందుకే అంటున్నాడు, నేను మీ ముందు నడుస్తాను, ఎత్తు పల్లాలు ఉన్నాయని సరాలం చేస్తాను, నీ మార్గంలో నేను సరాలం చేస్తాను. నీవు కుడికి తిరిగినా ఎడమకు తిరిగినా ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనుక నుండి దేవుని యొక్క స్వరం వినబడుతుంది. దేవుని యొక్క స్వరం వినడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుని యొక్క స్వరం వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక డిసిషన్ తీసుకోనండి, ఒక డిసిషన్, ఒక తీర్మానం చేసుకోనండి. ఈ నూతన సంవత్సరంలో మనల్ని దైవజనులను మన మధ్యలో నడిపించినది, వారి ద్వారా అనేక సత్యాలను నేర్చుకుంటారు మీరు. కానీ మీరు ఆయనతో మాట్లాడడానికి, దేవుని పిలుపును నీ హృదయంలో చేర్చుకున్నావు. ఆయన మెల్లనైన స్వరం వినినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవండి. వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు దేవుడు. నువ్వు ప్రార్థిస్తే నీవు దేవునితో మాట్లాడుతున్నావు. నువ్వు వాక్యము ధ్యానిస్తే వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుడు వాక్యరూపుడు, వాక్యం ద్వారా నిన్ను మాట్లాడుతున్నాడు. నువ్వు కుడికి తిరిగినా ఎడమకు తిరిగినా ఆయన స్వరం నువ్వు ఉంటావు. వినే స్థాయికి ఎదుగుతావు. మామూలు విషయం కాదు. మా మేనమామలు ముగ్గురు, అబ్రహాము, బెన్యామీన్, సామ్యూయల్ అని మా అమ్మ వాళ్ళు ముగ్గురు అన్నారు. మా అమ్మలు 5 రకొచ్చారు. వాళ్ళ మేననేట చదువుకున్నారు. వాళ్ళు ముగ్గురు ప్రార్థనాపరుడు. మా తాతయ్య ప్రార్థనాపరుడు, మా అమ్మమ్మ కూడా ప్రార్థనాపరుడు. వాళ్ళు ఎక్కడి నుండో ఆంధ్ర నుండి వచ్చి అక్కడ నల్గొండలో సెటిల్ అయినారు. ఆయన అప్పుడు సిఎస్ఐ పాస్టర్గా పంతులు అనిపించినట్టు చూడమ్మా. వారి ద్వారా ఈ సంతతి నాది, వారి ద్వారా మా సంతతి ఇంతగా పరిధిలో చేశారు. మా నాయన తండ్రి మెదకులో ప్రభుని నమ్మాడు. ఆయన 4 కొడుకు కూతురు. ఆ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉన్నది. అందులో ఎఫ్రాయిం పాస్టర్ నా యొక్క సహోదరుడే. ఆయన దేవుని సేవలోనే ఉండి ముద్రించారు. కాబట్టి నీ కుటుంబం వర్ధిల్లాలి. నీ ద్వారా నీ ఇద్దరు స్నేహితులను నువ్వు రక్షణలోకి తీసుకురాగలుగుతావు. నీ ఒక్కరి ద్వారా అనేక మందికి ఆకర్షితులు. ఎప్పుడు నీలో దేవుని యొక్క వాక్యం నివసించినంత కాలం ఆయనే నీకు వెలుగుగా రక్షణగా ఉన్నాడు. నేనే మార్గం, సత్యం, జీవంగా ఉన్నానని యేసు ప్రభు చెప్తాడు. 14వ యోహాను సువార్త 14వ అధ్యాయం. ఆయననే మనకు మార్గం చూపే దేవుడు. జీవం గల దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో ఉన్నంత కాలం ఏది అడ్డు వచ్చినా ఉండదు. అందుకే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా బోధిస్తున్నాను. దేవుని పిలుపుని అందుకుంటారా? దేవుని యొక్క మాటలు మీ చెవులో పడినంత కాలం అది 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగా వర్ధిల్లాలి. యేసు ప్రభువు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం వహించిన వాళ్ళనా నా ఎద్దకు రండి. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-30 వచ్చిన చదువు. ప్రయాసపడి భారం మోయవారలారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. దేవుని యొక్క పిలుపు అందుకొని దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. మన సంఘం అంతా పిలుస్తూ ఉన్నాడు.
మరి ఇంత బాగా ఆయన పిలుపుని అందుకొని నికోదేమంటున్నాడు, వెంటనే ఆయన రక్షణలోకి వచ్చాడు, రక్షింపబడ్డాడు. ఆయన వెంటనే రక్షింపబడ్డాడు. కాబట్టి యేసు ప్రభువు స్వయంగా తన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. సమస్త జనులారా అంటే ఏంటిది? లోకం అంతటికి, ప్రపంచం అంతటికి ఆయన పిలుపునిస్తున్నాడు. ప్రపంచం అంతటికి పిలుపునిస్తున్నాడు. లోకం సృష్టి ఆరంభం కాకముందే ఉన్నటువంటి దేవుడు. జాగ్రత్తగా వినండి. సృష్టి ఆరంభం కాకముందే దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. అందుకే అది స్పష్టంగా రాశాడు యోహాను సువార్తలో. యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యము దేవునిగాను గుర్తించినప్పుడు, వాక్యము దేవుడిగా గుర్తించినప్పుడు నీవు దేవుణ్ణి గ్రహించగలుగుతావు. దేవుని గ్రహించగలుగుతావు. అందుకే దావీదు భక్తుడు చక్కగా రాశాడు, అయ్యా నా జీవితం అంటే ముందు పాపాలన్నీ ఒప్పుకుంటూ ఉన్నాడు. తర్వాత అయ్యా నా జీవితంలో శుద్ధ విద్యను కలిగించింది, నూతన విద్యను నాకు కలిగించింది, నూతన ఆత్మతో నేను జీవించడానికి నాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని దేవునిగా గుర్తించండి. దేవుని దేవునిగా నువ్వు గుర్తించలేనప్పుడు గాలికి చెదిరిపోయే బిడ్డలాగా ఉంటారు. మన జీవితాలన్నీ ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు కాదు. నీ యొక్క ప్రయాసం అంతయు దేవునితో కలిసి జీవించడం నేర్చుకోవాలి. దేవునితో కలిసి జీవించడం నేర్చుకోవాలి. సందేశం వింటాము, అనేకమైన దేవజనులు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడు దైవజనుల ద్వారా తెలియపరుస్తాడు, పరిశుద్ధ వాక్యం చదవడం ద్వారా మాట్లాడతాడు, నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. విషయం కాదు. ఈ దైవజనులను వాటిని సురక్షితంగా క్షేమంగా ఏ హాని ఆటంకం కలగకుండా క్షేమంగా చేర్పించినటువంటి దేవునికి మనం ఎంతగా కృతజ్ఞతలు తెలియపరిచాయి. చాలాసార్లు ప్రార్థన చేసినాం. ఫస్ట్ భిన్ని ప్రార్థనలు చేసాం, విజ్ఞాపన ప్రార్థనలు చేసాం. ఇదంతా దేవుని కృప కాదంటారా? దేవుని కృప. దేవుడు ఎవరిని ఎలాగో కాచి కాపాడాలనో ప్రతిదీ ఆయనకు తెలుసు. ఎక్కడో ప్రపంచంలో ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికర్త కాబట్టి సృష్టి యావత్తు ఆయన మహిమముఖుడైన ప్రభావం. ఎవరండి దేవుని యొక్క పిలుపుకు వారి జీవితాలను సమర్పించుకున్నారు. ఒక్క నిమిషంలో మాడి బుగ్గైనటువంటి వారు, రాజా నీ గద్దెంపునకు లేక నీ ఆజ్ఞకు లేక నీ యొక్క ఆర్డినెన్స్కు మేము లోబడేవారు కాము. మా దేవుడు సజీవం గల దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. వారిని పెద్ద ఏమంటారు పైల్వాన్లను తీసుకొచ్చి వాళ్ళని కట్టి అందులో వేశాడు. ఎవరైతే వేశాడో వారు మసి బుక్ అయిపోయారు. అభిలాషులందరూ మసి బుక్ అయిపోయారు. దేవుడు వారితో నచ్చారు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, యవనస్తులారా, ఎంతకాలం దేవునితో కలిసి జీవిస్తారు, అంతగా ఆశీర్వదించారు. మీ ద్వారా అనేకమైన స్నేహితులను కూడా రక్షణలోకి తీసుకుని రాగలుగుతారు. మీ యొక్క ప్రార్థన వలన ఇతరులు రక్షణలోకి వస్తారు.
రక్షింపబడతారు. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యం క్షుణ్ణంగా చదవండి. ముఖాల మీద ఉండి చదవండి. ముఖాల మీద ఉండి చదవండి. ఒకవేళ మీకు అర్థం కాకుండా ఉన్నప్పుడు 119వ కీర్తన 18వ వచనం చదవండి. అయ్యా, నీ ధర్మశాస్త్రంలో నుండి నాకు ఆశ్చర్యమైన సంగతులను నాకు తెలియపరచుకొని ప్రార్థన చేయండి. తప్పకుండా మీకు అర్థమవుతుంది. అర్థం కానీ కూడా ఉన్నది ఎందులో దైవాత్మ పరిశుద్ధాత్మను మీకు తెలియపరుస్తాడు. కొన్ని అర్థం కావు. దేవుడు అట్లా పరిశుద్ధాత్మను పొందుపరిచాడు. అది అర్థం కావాలంటే దేవుని స్వరంలో ఉన్నాడు. ఆయన సహవాసంలో ఉన్నప్పుడు నిన్ను తన కౌగిట్లో చేర్చుకుంటాడు. నీ భుజం మీద చేసి నడిపిస్తాడు. మీ భుజాల మీద ఆయన చేతులు వేసి నడిపిస్తాడు. ఆరాధ్యమూర్తి అదే చెప్పాడు ఆయన. నేను కూర్చున్నా, లేచినా, నడిచిన నా ప్రభు నాతో ఉన్నాడు, నాతో మాట్లాడాడు, నాతో ఉన్నాడు, నా భోజనం చేస్తుంటే నాతో ఉంటాడు, ప్రతి విషయంలో నాతో ఉన్నాడని ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను. దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో ఉన్నంత కాలము నీకు ఎటువంటి ఆయాసమును, బాధను కలగదండి. నేను చెప్తూ ఉన్నాను కదా, ఆయన నీ జీవితంలో ఉన్నంత కాలం ఆయన పిలుపుకు, యేసు ప్రభు యొక్క పిలుపు శిరసావహించినట్లయితే దేవుడు యెహోవా దేవుడు యెషయా గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నాడు. చెవియొగ్గి నా వద్దకు రండి. మొదటి అధ్యాయంలో చెవియొగ్గి నా వద్దకు రండి, రండి వివాదం తీర్చుకుందాం. మీ యొక్క పాపమును ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను నిమ్ము వలె మారుస్తాను. నీకు పిలిపించాను. నువ్వు రా, నాతో కలిసి జీవించు, నాతో కలిసి జీవించమంటున్నాను. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను లోబడాలి. ఆయన ఇచ్చినటువంటి పిలుపుకు నువ్వు, ఆయన పిలుపుకు నువ్వు లోబడాలి. లోబడినప్పుడు నువ్వు సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. సత్య మార్గంలో నడిపిస్తాడు. నేను సత్య మార్గంలో నడిపిస్తాడు. దావీదు భక్తుడు ఒక ప్రార్థన చేశాడు, నన్ను సత్యమందు ప్రతిష్ఠించుము. 84వ కీర్తనలో